అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనుక అసలు కథలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈనాడుతో ప్రారంభిద్దాం. ఈనాడులో ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్గా వచ్చిన కథనం మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్. మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అదుపులో తీసుకుంది. అందులో ప్రధానంగా మద్యం రవాణా కేసులో ఈడీ దూకుడు, ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం, ఏ క్షణమైనా అరెస్టు కావచ్చని భావించిన నాగేశ్వరరావు హైదరాబాద్లో స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులో తీసుకున్న ఈడీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. దానికి గాను డిస్టిలరీస్ నుంచి లిక్కర్ని మద్యం దుకాణాలకి సరఫరా చేసే కాంట్రాక్ట్ కారుమూరి కుటుంబానికి దక్కినట్టుగా అందులో కారుమూరి సునీల్ నాగేశ్వరరావు తనయుడు కూడా దోషిగా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వంతు వచ్చింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు మంత్రులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, ఈయనకు ముందు సీదిరి అప్పలరాజు, ఆయనకు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇలా వివిధ రకాల కేసుల్లో వివిధ రకాలుగా మంత్రులు అంబటి రాంబాబు సహా అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈయన వంతు వచ్చింది. మిగిలినటువంటి కథనాలు చూస్తే దేశ ఆర్థిక వృద్ధికి సాగర మదనం, బ్లూ ఎకానమీకి రెక్కలు తొడిగేలా భారత్ అడుగులేస్తుంది. 2030 నాటికి జీడిపిలో 8% వాటా సాధనకు మహాసముద్రాల్లో జల్లెడా అంటూ కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి శ్రీనివాస్ కుమార్ ఇంటర్వ్యూని ఈ పత్రిక ప్రచురించింది. ఇక గిరిజన ఉద్యమాలకి చంద్రబాబు సర్కారు తలొంచిందండి. చాలా బెట్టు చేసింది, చాలా కాలం పాటు నాంచింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అనేక రకాలుగా కాలయాపన చేసింది. కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో గిరిజనులు ఉవ్వెత్తున పెద్ద సంఖ్యలో కదిలి ఉద్యమ తాకిడి చూపించడంతో ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేసేందుకు అంగీకరించింది. 170 చట్టాన్ని సవరించాలి, ఆ రెగ్యులరేషన్లో మార్పులు తీసుకురావాలి అంటూ కొంతమంది గిరిజనేతర రైతులు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గిరిజనేతరులు నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణలో జోక్యం చేసుకుని 170ని కాపాడాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేసింది, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. దాంతో ఉద్యమం రాజుకుంది. రాష్ట్రంలో అనేక చోట్ల అరకు, పాడేరు, రంపచోడవరం ఇలా అనేక ఐటీడీఏల పరిధిలో భారీ సంఖ్యలో జనం కదిలిన తర్వాత ఉద్యమం బంద్ వరకు వెళ్ళి పెద్ద స్థాయిలో స్పందన వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దాంతో ఎట్టకేలకు షెడ్యూల్ ఏరియాలో భూ బదలాయింపు గిరిజనులకే పరిమితం కావాలి, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేదానికి సిద్ధమవుతుంది. 170 సవరణకు నో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసినట్టుగా కథనం. ఇక నీళ్లు అడుగంటుతున్నాయి. 11 పట్టణాలు 3000 గ్రామాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే కొన్ని చోట్ల మొరాయిస్తున్న బోర్లు, ట్యాంకర్లతో తాగినీటిని సరఫరా చేస్తున్న అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో అడుగంటిన జలాలు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలైతే చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తున్నాయి. తీవ్ర దుర్భిక్షం తప్పదు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. 3000 గ్రామాలంటే రాష్ట్రంలో 3వ వంతు గ్రామాల్లో తాగినీటికి కటకటలాడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి కథనం. ఎందుకంటే ఇప్పుడే ఇంకా వర్షాకాలం పూర్తిగా ముగియలేదు. ఆగస్టు చివరిలోనే ఇలా రాయదుర్గంలో ఉంటే రేపు జనవరి తర్వాత ఆ 5-6 నెలల కాలం పాటు అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే దానికి సంకేతంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎల్నినో తాకిడి మొదలవుతుంది అని తెలిసినప్పుడే జాగ్రత్తగా ఈ మొత్తం వ్యవహారాన్ని మేనేజ్ చేయడానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవి. కానీ ఆరంభంలో జాప్యం చేశారు. పోనీ జూన్ జూలై మాసాల్లోనైనా కళ్ళు తెరిచారంటే అప్పుడు కూడా కాలయాపన జరిగింది. ఎట్టకేలకి ఇప్పుడిప్పుడే ఈ నీటి ఎద్దడి, కరువు, దుర్భిక్షం ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం స్పందిస్తోంది. ఇక 120 కోట్లతో గుడిబాట, 100కు పైగా పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యం, అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేరళలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి చికిత్స పొందుతున్నారు.
అయితే అక్కడి నుంచే ఒక ప్రకటన అయితే జనసేన పార్టీ విడుదల చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరపున అనేక పల్లె ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు రోడ్డు సదుపాయం మెరుగుపరిచే దిశలో చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం, వేగంగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం. ఇది ప్రకటనలు బాగుంటాయి, వాస్తవం అందుకు చాలా పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పటికే ఎస్సీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఈ ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాలు లభించట్లేదని చాలా పెద్ద స్థాయిలో ఆందోళన సాగింది. భారీ స్థాయిలో ఉద్యమించారు, ఏపీఐఐసి ఆఫీస్ని ముట్టడించారు. అయినా కానీ ప్రభుత్వం తూతూ మంత్రంగా విడుదల చేసి చేతులు దులుపుకుంది. కానీ ఈనాడు పత్రికలో చూస్తుంటే మొత్తం చిన్న పరిశ్రమలు పెడితే చాలు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చేస్తున్నారు. 2 ఏళ్లలో ఏటా సగటున 963 ఎకరాలు కేటాయింపు, 4030 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 2 ఏళ్లలో 900 ఎకరాలు కేటాయిస్తే చిన్న పరిశ్రమలకి ప్రోత్సాహం ఇచ్చేసినట్ట. అసలు ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమల పేరుతో పోనీ ఒక డేటా సెంటర్ కేటాయించినంత భూములు కూడా మొత్తం చిన్న పరిశ్రమలకు కేటాయించకుండా ఇక మొత్తం ఉద్ధరించేస్తున్నట్టుగా ఈనాడు పత్రికలు రాసుకుంటే ఏం ప్రయోజనం అన్నట్టు. చదువుకో హాయిగా, కొత్తగా వసతులు మెరుగ్గా, ఎస్సీ విద్యార్థులకు నూతన హాస్టళ్లు, ఇప్పటికే 6 భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి, 1 మినహా మిగతావన్నీ సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి. ఆహా, ఎంత బాగుంది! హాస్టళ్ళన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. హాస్టల్లో విద్యార్థులకి ఏ తీరున సౌకర్యాలు కలుగుతున్నాయి. హాస్టల్ అంటే ఒకప్పుడు నరక కూపాలుగా ఉంటే ఇప్పుడు ఎంతో మెరుగైనటువంటిగా, ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నట్టుగా మనం ఈ పత్రికలో ఈ కథనం ద్వారా అర్థం చేసుకుంటాం. కానీ అసలు వాస్తవం ఇదేనా? ఇలాగే ఉందా? నిజంగా ఇదే జరుగుతుందా? ఒక్కసారి మనం ప్రజాశక్తి పత్రికలో చూద్దాం. మిగిలిన పత్రికలు ఎవరు ఫస్ట్ పేజీలో ఈ వార్త రాయలేదు, ఒక్క ప్రజాశక్తిలో మాత్రమే. దళిత విద్యార్థిని బలుకొన్న నిర్లక్ష్యం. ఈనాడు పత్రికలోనేమో హాస్టళ్ళన్నీ అద్భుతంగా ఉన్నట్టు, ఓహో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్టు, అక్కడ అన్ని సదుపాయాలు విద్యార్థులకు ఉన్నట్టు వార్త రాసిన రోజునే ప్రజాశక్తిలో గోడ కూలి షెట్టూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థి మృతి. అనంతపురం జిల్లా షెట్టూరులో విద్యార్థి హాస్టల్ గోడ కూలి విద్యార్థి ప్రాణం పోయింది. మరి ఈనాడు పత్రికలో హాయిగా అని రాశారు కదా, ఇదేనా హాయి? ప్రాణాలు పోతుంటే హాయా? మొత్తం చూడండి, అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలోని ఎస్సీ హాస్టల్లో విషాద ఘటన, మరో విద్యార్థికి కూడా గాయాలు, హాస్టల్లో లేని టాయిలెట్ సౌకర్యం, బహిర్భూమికి బయటికి వెళ్ళడంతో ప్రమాదం. ఇది అంటే స్వతంత్రం వచ్చిందని ఘనంగా మనం పండగలు చేసుకున్నటువంటి సందర్భంలో 80 ఏళ్ల తర్వాత కూడా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి టాయిలెట్ లేకపోవడంతో బయటికి వెళ్ళి ఆరు బయట గోడ కూలడంతో విద్యార్థి ప్రాణం కోల్పోవడం, మరొకరు తీవ్రమైనటువంటి గాయాలు పాలు కావడం. ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు ప్రభుత్వంలో అద్భుతంగా ఉందని, హాస్టల్ భవనాలన్నీ ఆధునీకరించేశారని, చాలా సమర్థవంతంగా నిర్మించేశారని చెప్పుకోవడానికి పత్రికకి ఏమైనా ఉండాలి కదా. మీడియాలో ఉన్నాం, మనం చెప్పేది జనం ఏమనుకుంటారు, ఈరోజు ఏం జరిగింది అనే దానికి కూడా తగ్గట్టుగా ఉండాలి కదా. ఎస్సీ హాస్టళ్ళన్నీ ఎంతో మెరుగుపరిచేశారు. ఈనాడు రాత, ఎస్సీ హాస్టల్లో గోడ కూలి విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. ప్రజాశక్తి కథనం ఏం చెప్తున్నట్టు? అసలు వాస్తవానికి అలాంటి వార్తలకి ఎక్కడైనా పొంతనున్నట్ట? ఈరోజు పత్రిక నిండా ఏ వార్తలు ఈనాడులో మనం చూస్తున్నాం కదా. పారిశ్రామికవేత్తలు ఎస్సీ హాస్టల్ హాయ్ అంట, పారిశ్రామికవేత్తలకి, చిన్న పెట్టుబడిదారులకి పెద్ద రాయితీలంట. అసలు ఇలా అడగగానే అనుమతులు వచ్చేసి రాయితీలు ఇచ్చేస్తున్నారంట. ఎక్కడైనా అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే మీడియా ఎట్లా ఉంటుందో మనకు అర్థం కావడానికి. ఇక ప్రజాశక్తి పత్రికలో కీలకమైనటువంటి కథనం, కార్మికుల సొమ్ము ఖజానాలో బందీ, వసూలు 5,187 కోట్లు, ఖర్చు 1,500 కోట్లు. పిఎం కేర్స్ కూడా ఇంతే కదా, 8,600 కోట్ల రూపాయలు పిఎం కేర్స్ ద్వారా సేకరిస్తే కేవలం 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో పోలిస్తే ఇది కొంత బెటర్ ఏమో. ఎందుకంటే 5,200 కోట్లు వసూలు చేసి భవనాలు నిర్మించినప్పుడు ఆ వర్కర్ సెస్ వసూలు చేసి భవన యజమానుల నుంచి, అంటే మనలాంటి వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటే ప్రతి బిల్డింగ్ నుంచి వసూలు చేసే సెస్ ఏమో 5,200 కోట్లు ఉంది. ఆ నిధులతో కార్మికుల సంక్షేమం చూస్తాం అని చెప్తే ఆ సంక్షేమానికి 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
మిగిలిన మొత్తం ప్రభుత్వం తన అవసరాలకి దారి మళ్లించేసుకుంది. అంటే మన దగ్గర వసూలు చేసిన దాంట్లో ప్రభుత్వం కార్మికులకి పెడుతుంది పిసరంత, ప్రచారం ఏమో కొండంత. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకునేటువంటి తీరున ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వ్యవహారం కనిపిస్తుంది. ఇక రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్రం దాడి, కుల మతాల వారీగా చీల్చే కుట్ర జరుగుతుంది. ఏపీలో మోదీ పల్లకి మోస్తున్న ప్రధాన పార్టీలు యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలి. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ నిన్న విజయవాడ కేంద్రంగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ నిన్న జరిగినటువంటి సెమినార్లో మాట్లాడారు. ముఖ్యంగా జన్జీ ఉద్యమాల నేపథ్యంలో రాజకీయాల్లో యువత పాత్ర అనే అంశం మీద ఈ సెమినార్ జరిగింది. చాలా కీలకమైనటువంటి స్పీచ్ ఆయన ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ మోదీ పల్లకి మోస్తూ మూడు పక్షాలు కూడా మోదీకి పూర్తిగా దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటి విమర్శలు అయితే ఇక్కడ యోగేంద్ర యాదవ్ నుంచి మనం చూడొచ్చు. నిరుద్యోగులను నిరాశపరిచిన జాబ్ క్యాలెండర్ సిపిఎం రాష్ట్ర కమిటీ. ఒక్క పోలీస్ శాఖలోనే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించి మొత్తం అన్ని శాఖలు కలిపి 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ ఇస్తే అది ఏం ప్రయోజనం అనేటువంటి విమర్శ అయితే ఆ పార్టీ నుంచి వచ్చింది. ఏఈ పరీక్షల తొలి రోజు ప్రశాంతం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకి పరీక్షలు అయితే ప్రారంభించారు. అందులో తొలి రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యం, రానున్న కాలంలో సభ్య దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం. విశాఖ వేదికగా సంయుక్త ప్రకటనకు ఏకగ్రీవ ఆమోదం. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశం నిన్న ప్రారంభమైంది. లోయలో పడి పోలీసుల జీపు, అందులో కానిస్టేబుల్ మృతి, ఎస్ఐ మరొక 2 తీవ్ర గాయాలు. విజయనగరం ఆ పట్టణానికి జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలోనే ఈ ఘటన జరిగింది. చైనా పర్యటనకు అజిత్ దోవల్, అభిజిత్ దీప్కేపై ఎఫ్ఐఆర్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడి మీద ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా కథనం. ఇక ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాలు మనం చూస్తే పడిక్కల్ సెంచరీ, శ్రీలంకతో జరుగుతున్నటువంటి 2వ టెస్ట్లో కూడా వరుసగా 2వ సెంచరీని దేవదత్ పడిక్కల్ నమోదు చేశాడు. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో టీమిండియా భారీ స్కోర్ మీద కన్నేసింది. తొలి రోజు 5 వికెట్లు కోల్పోయి సుమారు 300 రన్స్ అయితే సాధించింది. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే రాష్ట్రమంతా గంజాయి ఓడలు, కుప్పలో గుప్పుమంటుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన తర్వాత ఇక అన్ని చోట్ల గంజాయి ఏ దిశలో ఉందో, ఏ రీతినుందో, ఎంత మోతాదులో ఉందో ఎవరికైనా అర్థమవుతుంది కదా. చాలా భారీ స్థాయిలో గంజాయి అయితే యథేచ్ఛగా రవాణా సాగుతుంది. ఆఖరికి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పలో కూడా భారీ మొత్తంలో గంజాయి దందా నడుస్తుంది. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు చూడండి. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నేతలే ఈ గంజాయి గుప్పు భరించలేక అధికారులకి, పోలీసులకి ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను తెలుగుదేశం పార్టీ నేతలే పర్యవేక్షిస్తున్నారు. అందులోంచి భారీ మొత్తంలో గుంజుకుంటున్నారు, దందా మాఫియా నడిపిస్తున్నారు అనేటువంటి తీరున సాక్షి పత్రిక ఈరోజు బ్యానర్ ఐటమ్గా కథనం ఇచ్చింది. బడులు ఖాళీ అవుతున్న బాబు అబద్ధాలు చెప్తున్నారు. 1,10,000 చేరికలు ఎక్కడ, 5,56,000 మంది తగ్గడమే నిజం. చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కడైనా సభలు పెడుతుంటే అనేక రకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూళ్ల నుంచి గవర్నమెంట్ స్కూళ్ల వైపు విద్యార్థులు వచ్చి చేరిపోతున్నారు, 1,00,000 మంది అలా వచ్చి చేరారు అన్నది చంద్రబాబు మాటలు, ఆయన చేసుకుంటున్నటువంటి ప్రచారం సారాంశం. కానీ అధికారికంగా లెక్కలు తీస్తే 5,56,000 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయారు. ప్రభుత్వం ఏమో 1,10,000 మంది చేరారని చెప్పుకుంటుంది, కానీ వాస్తవ లెక్కల్లో 5.5 లక్షల మంది తగ్గిపోయారు. అంటే ప్రచారానికి వాస్తవానికి ఎంత పొంతనుంటుందో, ఎంత దూరం ఉంటుందో ఈ లెక్కలు మనకి చాటుతాయి. దాన్నే నిన్న జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ 2024 నాటికి 40,50,000 మంది విద్యార్థులుంటే 2026 నాటికి ఆ సంఖ్య 34,93,000 మాత్రమే పరిమితమయ్యింది. అంటే
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు తగ్గిపోతున్నా భారీగా వచ్చి చేరుతున్నారనే ప్రచారం ఏ రకంగా సమంజసం అని విపక్ష నేత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యని చంద్రబాబు సర్కారు తీవ్రంగా ధ్వంసం చేస్తుంది, ప్రభుత్వ పాఠశాలల్ని అనేక రకాలుగా దిగజార్చేస్తుంది అనేటువంటి ఆందోళన అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. మిగిలినటువంటి కథనాలు చూస్తే సర్పవరం పోలీస్ స్టేషన్కి సాదిక్ ఖాన్ తరలింపు, ఆ పంచాయతీరాజ్ ఏఈ నోగరాజు కుటుంబ ఆత్మహత్యకు ఇతర ఘటనలో కీలకమైనటువంటి నిందితుడు ఢిల్లీలో పట్టుబడ్డారు. కేసు నుంచి తప్పించండి, ఎంతైనా ఇస్తాం. జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో పోలీసులతో భారీ మొత్తం సెటిల్మెంట్. పోలీసులు మీడియా అంతా పూర్తిగా సెటిల్మెంట్ చేసుకోకపోతే ఇంత పెద్ద ఘటన సమాజానికి 4 రోజుల దాకా ఎందుకు తెలియదు? ఆగస్టు 16వ తారీఖున యాక్సిడెంట్ చేసి ప్రాణం తీసేస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఆగస్టు 20వ తారీఖు వరకు ఆ ఘటన వెలుగులోకి రాలేదంటే ఎవరెవరు ఎంతెంత మొత్తానికి రాజీ పడ్డారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. లింగంనేని రమేష్ జనసేన పార్టీ ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒడిశాకు చెందిన భారతి అనేటువంటి ఒక మహిళ ప్రాణం తీసేస్తే హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట కుట్టి కోసం హైదరాబాద్ వస్తే ప్రాణం తీసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎలా కప్పిపుచ్చేశారో రాష్ట్రం దేశమంతా చూసింది. నిందితుడి కుటుంబం మాదాపూర్ ఠాణాలో ఓ ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గం కావడంతో సయోధ్య. అందుకే ఘటన జరిగి 5 రోజుల పాటు దాచిపెట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్లో అనుకూల సెక్షన్ల నమోదుపై అధికారుల తీరుని తప్పుబట్టిన తెలంగాణ పోలీస్ బాస్ భారతి ముఖి ఆమెను ఢీకొట్టినటువంటి సమయంలో కారు వేగం 80 కిలోమీటర్లు. చూడండి, దీన్నే కొంత మీడియా వాళ్ళు ఇతనిదే తప్పు లేదన్నట్టుగా 30-40 స్పీడ్తో వెళ్తున్నాడట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అత్యంత ఖరీదైనటువంటి దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే స్పోర్ట్స్ కారులో 30-40 స్పీడ్తో వెళ్తున్నాడు, కానీ హఠాత్తుగా దూసుకొచ్చేసి ఆమె కారు కింద పడిపోయింది అని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పే ప్రయత్నం చేసిందంటే ఎంత సిగ్గుచేటో ఎంత తలవంపో ఆలోచించండి. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్, రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులని ఈ పత్రిక వాదన. ఈ ప్రేమ ఆర్టిఫిషియల్, ఒంటరితనంలో కృత్రిమ మేధతో నడిచే చాట్బాట్లను ఆశ్రయిస్తున్న యువత, సాంత్వనగా మారుతున్న ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఇది చాలా ప్రమాదం అనేటువంటి తీరున ఏఐతో చాటింగ్, దాంతోనే అంత రిలీఫ్ వస్తుందనేటువంటిగా భావిస్తే ఎడిక్ట్ అయ్యి ప్రమాదం దాపురించవచ్చు. అమరావతిలో అతిపెద్ద భూదోపిడి, ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ కామెంట్. నిన్న యోగేంద్ర యాదవ్ని అమరావతి రైతులు కలిశారు. 2nd ఫేజ్ 3rd ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు ఇవ్వనటువంటి రైతులందరినీ ఈ ప్రభుత్వం వేధిస్తుందన్నట్టు ఆయనకు విన్నవించారు. అమరావతి రైతుల సమస్యల మీద ఆయన స్పందించాలని కోరారు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి కామెంట్ని ప్రధానంగా ఈ పత్రిక హైలైట్ చేసింది. భూదోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తా, సర్కారు తీరుపై రైతులంతా సంఘటితంగా పోరాడండి, న్యాయ సహాయం అందిస్తాం, మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తాం, ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు సర్కారు ఒత్తిళ్లను వివరించినటువంటి రైతులు అంటూ ఈ పత్రికలో మనం కథనంగా చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో ఈరోజు వచ్చినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కష్టమంతా ఆ ఇద్దరిదే, 24/7 శ్రమిస్తున్న అధినేత యువనేత. ఇంత విడ్డూరం చూడండి. ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో జనసేన పార్టీ బీజేపీ నేతలు ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదంతా ఉన్నటువంటి తరుణంలోనే కేవలం కష్టం వీళ్ళిద్దరిదే. ఈ ఇద్దరు నాయకులే వీకెండ్లో కూడా పార్టీ కార్యక్రమాల్లోనే బిజీగా గడుపుతున్నారు. కుటుంబానికి దూరంగా టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రాస్ రూట్లో పనిచేయలేకపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్షేత్రస్థాయిలో కనిపించని 70% మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా క్లస్టర్ల వైపు కన్నెత్తి చూడని ఎంపీలు, ఎమ్మెల్యేలు, 40% మందిపై అవినీతి ఆరోపణలు. ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలి, చంద్రబాబు, లోకేష్ తరహాలో అందరూ కష్టపడాలి. ఇది ఈ పత్రిక రాత చూడండి. వాళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారంట, కానీ ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఎవరు అందుకు సహకరించడం లేదట. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతితో మునిగిపోతున్నారంట, కానీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం కుటుంబాన్ని కూడా వదిలేసి త్యాగం చేసి పార్టీని నిలబెట్టడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారంట. 24/7 తీరిక లేకుండా
వాళ్ళిద్దరు కష్టం చెమటోట్ చేస్తున్నారంట. ఓ ఆంధ్రప్రభ ఎంతగా వాపోతుందో వగలిపోతుందో ఈ రాతలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక అక్కడ ఆక్రోశం, ఇక్కడ వరం. కృష్ణా గోదావరి వాటర్ మేనేజ్మెంట్లో ఏపీ అద్భుత కార్యాచరణ ఫలితంగా తాగునీరు సాగునీరు పుష్కలం. అసలు ఏమైనా ఈ రాతలకి, ఏమైనా ఈ వార్తకి అర్థముందా? ఆంధ్రప్రదేశ్లో సాగునీరు తాగునీరు పుష్కలంగా ఉందంట. అంతోటి ఈనాడు పత్రికే రాష్ట్రంలో 3,000 గ్రామాలు, దాదాపుగా భారీ సంఖ్యలో పట్టణాల్లో తాగునీటి కొరత వచ్చేసింది. అసలు బోర్లు పనిచేయక ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సి వస్తుంది అని రాసిన రోజునే ఆంధ్రప్రభ రాసినటువంటి రాతలు చూడండి. తెలంగాణ సర్కార్ ఏమో అక్కడ నీటి మేనేజ్మెంట్ మీద ఫెయిల్ అవుతుందంట. చంద్రబాబు కాబట్టి ఎంతో అద్భుతంగా నీటిని వినియోగిస్తూ తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉంచేశారట. అసలు ఆంధ్రప్రభకి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే సంధాన సాగడాన్ని ఏమనాలా? ఆంధ్రప్రదేశ్లో ఒక్క గోదావరి చుట్టూ తప్ప ఇంకెక్కడ వరి పంట వేయకండి. ఇది చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్పిన మాట. ఆంధ్రప్రభ ఏమంటుంది? అసలు సాగునీరు పుష్కలంగా ఉంది. ఏమనాలా? ఇక బోల్ట్ రికార్డు బద్దల్. 9.39 సెకండ్లోనే 100 మీటర్ల పరుగు. చైనా హ్యూమనాయిడ్ల ఘనత. బీజింగ్ రోబోట్ గేమ్స్లో సంచలనాలు. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్. ఆధ్యాత్మిక బాటలు. స్థానిక పోరుకి సర్వసిద్ధం. సెప్టెంబర్ అక్టోబర్లో స్థానిక ఎన్నికలు. ఆన్లైన్లో రిజర్వేషన్ల ఖరారు. 2025 ఓటర్ల జాబితాలో ఎన్నికలు. రిజర్వేషన్ల ఖరారుతో మొదలైన సందడి. నిజంగా రిజర్వేషన్ల ఖరారు ఇవన్నీ జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ 34% జీవో మీద చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు తప్పవు అనే మాట అందరిలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేద్దాం. మోదీ కామెంట్. సీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది. దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు యోచిస్తోంది. ఈ తరుణంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరసనకారులపై రెచ్చిపోవద్దు, కోపం తగ్గించి శాంతంగా ఉండండి, వ్యంగ్యాలకు మాక్ సెల్యూట్లకు స్పందించొద్దు, గౌరవంగా మాట్లాడండి, మర్యాదగా మెలగండి అంటూ పోలీసులకు హితబోధ చేసినట్టుగా కథనం. మన్యంలో రిసార్ట్ మాఫియా. ముఖ్యంగా రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతంలో రిసార్ట్ల పేరుతో గిరిజనేతరులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో అక్రమ నిర్మాణాలు, అనుమతుల ముసుగులో యథేచ్ఛగా దందా, 170కి తూట్లు, ఏజెన్సీ చట్టాలకు పాతర, మొత్తంగా పుట్టగొడుగుల్లో రిసార్ట్లు వెలిసాయి అంటూ ఈ పత్రికలో కథనం చూడొచ్చు. అడవుల సంరక్షణకు కమాండ్ సెంటర్. వేటగాళ్లపై డిజిటల్ నిఘా పెడుతున్నారు. అందులో బాడీ కెమెరాలు, ఇతర డ్రోన్స్, జీపీఎస్తో సహా అనేక రకాల టెక్నాలజీతో మొత్తం అడవుల పరిరక్షణ ఏర్పాట్లు సాగుతున్నాయి అనేటువంటిది ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం. దాదాపుగా అన్ని ప్రభుత్వానికి ఎంతో చేస్తుంది, ఏదో జరుగుతుంది అనేటువంటి తీరునున్నటువంటి కథనాలు. ఇక లోపల పేజీలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి కథనాలు మనం పరిశీలిద్దాం. ఒక ఆసక్తికరమైనటువంటి కథనం. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో విజయవాడ సిపిగా పనిచేసిన కాంతిరాణా టాటా, అప్పుడు డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, ఇద్దరు అధికారుల మీద సస్పెన్షన్ వేటేశారు. కాదంబరి జత్వాని ఒక బాలీవుడ్ నటి విషయంలో తీవ్రమైనటువంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ కేసులు పెట్టారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టుగా ఈనాడు పత్రికలోనే వచ్చినటువంటి కథనం. ఎందుకంటే ఇటీవలే కాదంబరి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో కాదంబరి జత్వాని నిజంగానే మోసకారి అని ప్రభుత్వం మాట మార్చింది. 2024లో కాదంబరి జత్వాని బాధితురాలు అని చెప్పినటువంటి చంద్రబాబు హోంమంత్రి నేతృత్వంలోని సిఐడి ఇటీవల కాదంబరి జత్వాని మీదే తిరిగి మళ్ళీ చీటింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి తరుణంలో కాదంబరి జత్వాని బాధితురాలు అన్నట్టుగా పెట్టినటువంటి ఈ సస్పెన్షన్ల వేటు రద్దు చేసి తిరిగి మళ్ళీ విశాల్ గున్ని, కాంతిరాణా టాటాకి పోస్టింగ్ ఇచ్చే యోచనలో ఉన్నారు అనేటువంటి కథనం. ఇక అదే సమయంలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత రిజైన్ చేసిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ రిజైన్ చేశారు. ఆయన మొత్తంగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా వారణాసిలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్టుగా ఈ పత్రిక కథనం. ఇక అవును, ఆ 2 కంపెనీలు వెళ్ళిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా పెట్టుబడులు వచ్చేసినట్టు, అనేక కంపెనీలు పెట్టినట్టు ప్రచారం సాగుతుంటే, రెండో వైపు కొన్ని కంపెనీలు ఈ ప్రభుత్వం ఎంత రాయితీలు ఇస్తామని ప్రకటించినా ఒక్కొక్కటిగా తరలి వెళ్ళిపోతున్నాయి. తొలుత టాటా పవర్ ఒడిశాకు పోయింది. రీసెంట్గా వెబ్సోల్ అనేటువంటి పరిశ్రమ పశ్చిమ బెంగాల్కి పోయింది. దీంతో మొత్తంగా 7 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతే అవన్నీ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు 16,248 కోట్లు అని అధికారికంగా ప్రభుత్వమే అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే చూడండి, ఒకవైపు ఏమో భారీగా కంపెనీలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేస్తే, రెండో వైపు ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు. కేంద్ర ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ మీద ఇంకా ఆశ చావలేదు. అలాంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుంది. ఏ చిన్నపాటి ఛాన్స్ దొరికినా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవాలి, రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 మెజార్టీ సాధించాలి అనే ప్రయత్నాల్లో ఉంది. దానికి ప్రధానమైనటువంటిది తమిళనాడులో టీవీకే డిఎంకే మధ్య రాజకీయాల కారణంగా ఈ వ్యవహారం నానుతోంది. మరి చివరికి ఎటు మళ్ళుతుందో, ఇప్పటి వరకు పార్లమెంట్ని ప్రొరోగ్ చేయకుండా నాంచుతుందంటే మళ్ళీ ఏ క్షణమైనా పార్లమెంట్ మధ్యంతర సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది అనే మాట అయితే వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లోనే పురోగతి. కాగ్ రీసెంట్గా ఇచ్చినటువంటి డేటాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. ఇందులో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ బుల్లెట్లా దూసుకుపోతుంది. చంద్రబాబు సర్కారు సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి డొల్లేనని, అప్పులు మాత్రం భారీగా పెంచుతున్నారని రుజువైంది. అప్పులే కాదు, రెండోది రెవెన్యూ లోట్లో కూడా దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలబెడతాం అని కూటమి నేతలు చేసినటువంటి హామీ ఈ తీరున నిలబెట్టుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుందేమో. వాళ్ళ మాటలు ఇలా రుజువు అవుతున్నాయని మనం భావించాల్సి ఉంటుందేమో. ఎందుకంటే దేశంలో అందరికన్నా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ చూస్తే 49,000. ఆ తర్వాత కేవలం 4 నెలల్లోనే అప్పు. మొన్నటి ఏప్రిల్, మే, జూన్, జూలై తొలి 4 నెలల్లో దేశంలో హైయెస్ట్ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 49,134 కోట్లు అప్పు చేసింది. సెకండ్ ప్లేస్లో ఉన్న మధ్యప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఇంకా 18,000 కోట్లు వ్యత్యాసం ఉంది. సెకండ్ ప్లేస్లో 31,000 కోట్లు. ఆ తర్వాత గుజరాత్ 31,000 కోట్లు, కేరళ 26,000 కోట్లు, ఒడిశా, ఇంకా చూడు పంజాబ్, రాజస్థాన్, అన్ని రాష్ట్రాలని మించి ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది. ఇక రెవెన్యూ లోటు అయితే తిరిగే లేదన్నట్టు 36,000 కోట్లు రెవెన్యూ లోటు. తమిళనాడు 25,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 36,000 కోట్లు. పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొత్తం రెవెన్యూ లోటే ఏడాది పొడవునా కలిపితే 30,000, 40,000 కోట్లు లోటు ఉంటుందని చెప్తే ఇది 4 నెలలకే 40,000 కోట్లు లోటు వచ్చేసింది. ఎంత సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉందో, ఎంత చక్కగా రాష్ట్రాన్ని ఆర్థిక పురోగతి వైపు నడుపుతున్నారో ఈ గతి తప్పుతున్నటువంటి వ్యవహారమే చాటుతుంది. ఈ అప్పుల పురోగతే మనకి తేట తెల్లం చేస్తుంది. అంటే చంద్రబాబు సర్కారులో అప్పుల కుప్ప ఎంత పేరుకుపోతుందో ఎవరికైనా ఇట్టే అర్థం కాక మానదు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన, ఈ గణలా శ్రీనివాస్ తెలంగాణ జనసేన పార్టీ నాయకుడు, ఈయన బరిలో దిగబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అంటే దక్షిణ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో ఆయన పోటీలో ఉంటారు అనేటువంటి కథనం. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో పోటీ మాట ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో తన్నులాట. జనసేన పార్టీలో మచిలీపట్నం మేయర్ రేసులో 2 నేతలు పోటీ పడడంతో పోలీసులు వచ్చి ఆ తోపులాటను సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం, మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయమై జనసేనలో విభేదాలు, పార్టీ నగర అధ్యక్షుడితో మరో నేత వాగ్వాదం, దాడులకు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్న పోలీసులు. ఇది జనసేనలో కుమ్ములాట. బండి రామకృష్ణ, కొట్టే వెంకట్రావు ఇద్దరి మధ్య మేయర్ రేసు చాలా రసవత్తరంగా ఉంది. ఇద్దరు పోటీ పడుతున్నారు. దాంతో ఇద్దరు తన్నులాటకి తోపులాటకి దిగే పరిస్థితి రావడంతో పోలీసులు అదుపు చేయాల్సిన దుస్థితి జనసేనలో దాపురిచ్చింది. తెలంగాణలో పోటీ మాట ఏమో కానీ ఏపీలో జనసేన ఎలా వీధికెక్కుతుంది, రోడ్డును పడుతుంది. మరి ఆ పార్టీ అధిష్టానం గుర్తించిందో లేదో. ఇక హీరో అజిత్ కారుకు తప్పిన ప్రమాదం. కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ ఈ మధ్య రేసింగ్లో పాల్గొంటున్నారు. ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో
ఆయన యూరప్లో ఈ పోటీల్లో ఉండగా ఆ ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ఎటువంటి సమస్య లేకుండా బయటపడ్డారన్నది ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇవి ప్రతిరోజు ఇదే రీతిన ఉదయం 8 గంటల నుంచి మనం విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాత కోత వాత కార్యక్రమాన్ని వీక్షించండి. దాంతోపాటుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.